దేవుడు తాను దేవుణ్ణి అని నిరూపించుకోవడానికి చచ్చి మళ్ళీ లేస్తే కానీ అది చాలామంది నమ్మలేరు. జీసస్ దేవుడు, దేవుని కుమారుడు, పవిత్రాత్మ అన్నీ జీససే కదా. సో చచ్చి తిరిగి లేవటానికి దేవుడు పుట్టాల్సి వచ్చింది. కానీ హిందూ ధర్మంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. వీటిల్లో దేవుడు కాదు, దేవుని నమ్మిన గురువులు చనిపోయిన తర్వాత కూడా భక్తుల కోసం తిరిగి మాట్లాడిన కనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. లాహిరి మహాశయ, మహావతార్ బాబాజీ, శ్రీ రమణ మహర్షి, శ్రీరామకృష్ణ పరమహంస, త్రైలింగ స్వామి, పరమహంస యోగానంద, గోరఖ్నాథ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక చిన్న బుక్ అవుతుంది. వీరంతా గురువులు. జీసస్ చేసిన పని హిందూ ధర్మంలో గురువులే చేస్తున్నారు. హిందూ ధర్మంలో ఒక గురువు చేసినది క్రిస్టియానిటీలో దేవుడు చేస్తే ఎవరు గొప్ప? హిందూ ధర్మంలో గురువుకి అంత శక్తి ఉంటే అలాంటి గురువులు పూజించిన దేవుడికి ఎంత శక్తి ఉండాలి ఆలోచించండి. మతం కోసం కాకుండా జ్ఞానం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.